కల్తీ పాల బారిన పడి తీవ్ర అస్వస్థతతో రాజమహేంద్రవరం కిమ్స్ బోలినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా అనధికారికంగా డైరీ నడుపుతూ పాలు సరఫరా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కారణంగానే పాలు తాగి 11 మంది మృతి చెందారని, ఇంకా 9 మంది చిన్నారులతో సహా పెద్దలు ఆసుపత్రిలో వెంటిలేటర్పై అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే కాంగ్రెస్ భావిస్తుందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగానికి రాజమండ్రిలో ఒకే ఒక్క అధికారి ఉండటం దారుణమన్నారు. తక్షణం ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారులు, సిబ్బందిని నియమించాలని, మృతులకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం, మహిళా విభాగం అధ్యక్షురాలు అమర్ జహా బేగం, డిసిసి అధ్యక్షుడు బోడ వెంకట్, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మార్టిన్ లూథర్, బాలెపల్లి మురళీధర్, కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వడయార్ మోతా శారద, బత్తిన చంద్రరావు, పట్నాల శ్రీనివాస్, జిస్టా సతీష్, కిషోర్ కుమార్ జైన్, మట్టా శ్రీనివాస గౌడ్, అబ్దుల్లా షరీఫ్, గట్టి నవతారకేష్ తదితరులు ఉన్నారు. ప్రతి అడుగులోనూ ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా అని అడుగుతున్నాం మేము. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మన రాష్ట్రంలో ఏడ్చిందా, ఉందా, చచ్చిందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కానీ ఎంత గొంతు చించుకున్నా ఏం ప్రయోజనం అని అడుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలు అయితే పోయాయి, ఇంకొంత మంది ప్రాణాలు అయితే పోతాయో లేవో, ఉంటాయో బతుకుతాయో అసలు చెప్పలేని పరిస్థితి. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు గారు ఏఐ మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైన ప్రజల ఆరోగ్యం గురించి పెట్టండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది పని చేయాల్సిన అవసరం ఉంది. నిఘా సంస్థ అన్నది పని చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిరంతరం నిఘా చేయాల్సిన అవసరం ఉన్నది. పాల కేంద్రం మీద అయితేనేమి, కేంద్రాల మీద అయితేనేమి, పాలు సప్లై చేసే వాళ్ళ మీద అయితేనేమి, లేకపోతే గుడ్లు అయితేనేమి, లేకపోతే చికెన్ అయితేనేమి, లేకపోతే కనీసం నెసెసిటీస్గా వాడే ప్రతి దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిఘా పెడుతున్నారా లేదా, నిఘా సంస్థ పనిచేస్తుందా లేదా అని ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు నిరంతరము పని చేయాల్సిన అవసరం ఉంది. చేపించండి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అసలు సిబ్బందే లేరంట. ఒకరున్నారంట రాజమండ్రి మొత్తానికి కలిపి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా లేదా, పని చేస్తున్నారా లేదా? ఫుడ్ ఇన్స్పెక్టర్లు పని చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? వాళ్ళ సిబ్బందిని పెంచండి. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ బాధ్యత పూర్తిగా చంద్రబాబు గారిది, ప్రభుత్వానిది, ప్రభుత్వాలది. ఈ నాయకులందరికీ స్కాములు, మాఫియాలు చేసే శ్రద్ధలో కనీసం పావు వంతు కూడా ప్రజల ఆరోగ్యం మీద లేదు అన్నది వాస్తవం. ఇది కూడా చాలా అన్యాయం అండి. అసలు అవంశం తెలియని వాళ్ళు, అసలు వాళ్ళ ఏ తప్పు లేదు, కేవలం పాలు కొనుక్కోవడమే వాళ్ళ తప్పు. నిఘా సంస్థలు చేయాల్సింది, ఫుడ్ డిపార్ట్మెంట్ చేయాల్సింది వాళ్ళు చేయకపోతే, వీళ్ళ ప్రాణాల మీదకి వస్తే, కనీసం వాళ్ళ ప్రాణాలకి కనీసం మీరు విలువ కూడా ఇవ్వకపోతే ఇక మిమ్మల్ని ఏమనాలి? ఎక్స్గ్రేషియా కూడా కనీసం 25 లక్షలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా.